హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ రెండింటికి తేడా ఏంటి, చాలామంది ఏంటంటే టెస్టింగ్ డీబగ్గింగ్ రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారన్నమాట. కానీ టెస్టింగ్ డీబగ్గింగ్ రెండు ఒకటి కాదు. టెస్టింగ్ వేరే, డీబగ్గింగ్ వేరే. టెస్టింగ్ అనేది ఏంటంటే మనకి టెస్టింగ్లో మీకు నేను చెప్పాను కదా, రెండు ఉంటాయని చెప్పేసి స్టాటిక్ టెస్టింగ్, డైనమిక్ టెస్టింగ్. స్టాటిక్ టెస్టింగ్ అంటే డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దానికి ప్రత్యేకించి ఎగ్జిక్యూషన్ ఏం మనం చెయ్యం. సో దాన్ని స్టాటిక్ టెస్టింగ్ అంటారు. డైనమిక్ టెస్టింగ్లో ఏంటంటే మనకి టెస్ట్ కేసులు ఉంటే టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తాం ఎన్విరాన్మెంట్లో. సో మన డైనమిక్ టెస్టింగ్లో వచ్చే డిఫెక్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సో అవి ఫెయిల్యూర్కి దారితీస్తాయి అన్నమాట. సో మనం ఏదైతే డిఫెక్ట్లు వచ్చినాయో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇదంతా టెస్టింగ్ అనమాట. డిఫెక్ట్ని కనుగొనడం అనేది టెస్టింగ్. డీబగ్గింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే డిఫెక్ట్ వచ్చిందో ఆ డిఫెక్ట్ ఎలా వచ్చింది, దానికి రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఇది డీబగ్గింగ్ అనమాట. డీబగ్గింగ్ అనేది ఏదైతే డిఫెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ ఫైండ్ అవుట్ని అనాలిసిస్ చేసి అది అసలు దాని యొక్క మెయిన్ రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎలా కనిపెట్టాలి, అసలు ముందర ఎందుకు వచ్చింది, ఎలా కనిపెట్టాలి, దాని యొక్క రూట్ కాజ్ ఏంటి, మళ్ళీ దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దాన్ని ఫిక్స్ చేయడం. సో ఇది డైనమిక్ టెస్టింగ్లో వస్తుంది అనమాట, ఈ డీబగ్గింగ్ అనేది. అదే స్టాటిక్ టెస్టింగ్ తీసుకుంటే స్టాటిక్ టెస్టింగ్లో మనకి ఇష్యూ అనేది రీప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టాటిక్ టెస్టింగ్లో మనం వెరిఫై చేస్తున్నాం, ఏది డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నాం అక్కడ డైరెక్ట్గా అక్కడే మనకి అది చేసేసేయచ్చు అనమాట, రెక్టిఫై చేసేసేయచ్చు. దీంట్లో రీప్రొడక్షన్ అంటే ఇష్యూ రీప్రొడక్షన్ చేయాల్సిన పని లేదనమాట స్టాటిక్ టెస్టింగ్కి. కానీ డైనమిక్ టెస్టింగ్లో మాత్రం ఇష్యూ రీప్రొడక్షన్ ట్రై చేస్తాం అనమాట. ఏదైనా ఒక డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తే దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసి అది ఎక్కడ ఎలా వచ్చింది అది ఐడెంటిఫై చేయడానికి చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టెస్టింగ్కి డీబగ్గింగ్కి డిఫరెన్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. థ్యాంక్ యూ.